ప్రయాగ్రాజ్ వేదికగా పవిత్ర నదుల త్రివేణి సంగమంలో మహా కుంభమేళ ప్రారంభమైంది. వేకువజామున గంగా, యమున, సరస్వతి నదీ సంగమ ప్రాంతంలో దైవారాధనతో మహా కుంభమేళకు శ్రీకారం చుట్టారు సాధువు పుంగవులు. పుణ్యనది జలాలు పారవశ్యం చెందే భక్తి జనాలు తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలతో కుంభ నగరం శోభాయమానంగా మారింది. అణువణువున ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడుకలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. 12 ఏళ్లకోసారి జరిగే ప్రపంచ అతిపెద్ద ధార్మిక సమ్మేళనంలో నదీమాకు నిరాజనాలు పలుకుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది సాధు పుంగవులు ఈ మహాకుంభమేళకు తరలివచ్చారు. దీంతో అశేష జనవాహినితో భగవన్నామ స్మరణలతో ఇలలోక వైకుంఠాన్ని తలపిస్తుంది ప్రయాగ్రాజ్. ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 45 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సకల సౌకర్యాలపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. మహాకుంభమేళకు వచ్చిన ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అధునాతన ప్రపంచ ఆధ్యాత్మిక ఘట్టంగా మహాకుంభమేళ నిలిచిపోయేలా యోగి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళ నిర్వహణకు 5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. పన్నెండేళ్లకోసారి జరిగే ప్రతి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఇవాల్టి పుష్య పౌర్ణమి, జనవరి 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు చేసే స్నానాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఇక ఈ కుంభమేళ శివరాత్రి రాజస్నానంతో ముగియనుంది. దీంతో ఈ రోజుల్లో సాధారణ ప్రజలతో పాటు నాగసాధువులు, అఘోరాలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారుల అంచనా. ఇందుకోసం కనీవిని ఎరకని రీతిలో భారీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం కళాగ్రామంను తీర్చిదిద్దారు. ఇక్కడ 4 తామాల వేదిక ప్రదర్శన, 12 జ్యోతిర్లింగాల మహాద్వారం, నిరంతర కుంభ ప్రదర్శన ఉంటాయన్నారు. దేశ నలుమూల నుంచి మహాకుంభమేళకు వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 13,000 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు జనరల్ కోచ్లలో ప్రయాణిస్తారని అంచనా వేస్తుంది. ఇక విమానయాన శాఖ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ విమానాశ్రయం నుంచి దేశంలోని దాదాపు 23 నగరాలకు నేరుగా విమానాలు అందుబాటులో ఉంచింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, లక్నో, రాయ్పూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతి, కోల్కతాలకు నేరుగా సర్వీసులను నడుపుతుంది. ఇక వీటితో పాటు మహాకుంభకు వివిఐపీలు, విదేశీ అతిథులకు చెందిన 200కు పైగా చార్టర్డ్ విమానాల ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. మరోవైపు మహాకుంభమేళ జరుగుతున్న కుంభనగర్ భద్రతను దుర్భేద్యమైన కోటలా పటిష్టం చేశారు అధికారులు. మహాకుంభ్ 2025ను సజావుగా నిర్వహించడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు 7 అంచెల భద్రతా చర్యలు చేపట్టారు. కృత్రిమ మీద ఆధారిత సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. సంఘంఘాట్, పాంటూన్ వంతెనలు, ఇతర కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో పోలీసులతో పాటు 38,000 మంది సైనికులు మోహరించారు. మొత్తం 56 పోలీస్ స్టేషన్లు, 144 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 2 సైబర్ స్టేషన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు.